హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ గైస్. ఇప్పుడు మనం వైజాగ్లో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాం. రిషికొండలో రిషికొండ మీద ఉంటుంది గైస్. ఆ వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు రెడీ అయ్యాము. 11 క్లోజ్ అంట గైస్. ఇప్పుడు మరి గుడి తీసిందో లేదో తెలియదు. 10:30 అయింది. అంటే మేము ముందు అనుకోలేదు, ఈరోజు మార్నింగే అనుకున్నాం వెళ్దామని. సో స్టార్ట్ ద వ్లాగ్. ఇక్కడ ముగ్గురు ఉన్నారు గైస్. మా మణిబాబు ఒకడు, మా చెల్లి ఒకటి. మా చెల్లి ఇప్పుడు ఫోన్లోనే ఉంటుంది గైస్. నేను మా బాబాయ్ ఊళ్ళో కూర్చున్నాను. కార్ సరిపోలేదు గైస్. మా పిన్ని కెమెరా షై గైస్, దాక్కుంటుంది. టెంపుల్కి వెళ్ళే వేలో ఒక సైడ్ అంతా బీచ్ ఉంటుంది గైస్. చూడడానికి అయితే చాలా బాగుంటది. అండ్ దిస్ ఈస్ ద టెంపుల్ ఎంట్రన్స్ గైస్. ఎంట్రన్స్ కూడా చాలా పెద్దది ఉంటది. కార్ పైకి తీసుకెళ్లాలంటే టోకెన్ తీసుకోవాలంట గైస్. టోకెన్ కి మా కార్ కి అయితే 30 రూపీస్ చార్జ్ చేశారు. బైక్ కి అయితే అరౌండ్ 20 రూపీస్ ఆ సంథింగ్ ఉంది. ఇక్కడ నామాలు కూడా చాలా బాగా పెట్టారు. అండ్ హిల్ ఎక్కుతున్నప్పుడు అంతా వ్యూ అయితే ఎంత బాగుందంటే గైస్, నేను మీకు చూపిస్తాను. తిరుపతి వైబ్స్ వస్తున్నాయి గైస్. అక్కడ నామాలు గానీ, స్ట్రీట్ లైట్స్ కి నామాల సింబల్స్ ఉంటాయి కదా, అవి కూడా ఎవ్రీథింగ్ ఈజ్ సో ప్రిటీ అండ్ చాలా డివోషనల్ గా ఉంది. అండ్ దిస్ ఇస్ ద వ్యూ గైస్. చూసారు కదా, పైకి ఎక్కుతున్నప్పుడు ఈ వ్యూ అయితే ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఈ మధ్యనే కన్స్ట్రక్ట్ చేసిందంట. టెంపుల్ కూడా చాలా పీస్ఫుల్ గా ఉంది. గైస్ ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది గైస్. నామాలు ఎంత బాగుంది. బీచ్ అంతా కనిపిస్తుంది గైస్. ఇది రిషికొండ మీద ఉంటది కాబట్టి బీచ్ అంతా మనకి చాలా బాగా కనిపిస్తుంది. ఆసమ్ వ్యూ చాలా బాగుంది గైస్. అదే గైస్ టెంపుల్. లోపలికి అయితే అలౌ చేయలేదు ఫోటోగ్రఫీ, సో బయటే చేస్తాం. నేను ఈ టెంపుల్ కి వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం గైస్. కానీ టెంపుల్లో స్వామివారు అయితే చాలా బాగున్నారు గైస్. సేమ్ తిరుపతిలో ఎలా ఉంటుందో అలానే ఉంది. అండ్ నెక్స్ట్ ఎక్కడ పడితే అక్కడ ఫోటోగ్రఫీ ప్రొహిబిటెడ్ అని చెప్పి బోర్డ్స్ ఉన్నాయి గైస్. ఫొటోస్ అసలు తీయనివ్వలేదు. అండ్ నెక్స్ట్ ప్రసాదం పొంగల్ పెట్టారు గైస్. గైస్ ఇక్కడ కనిపిస్తుంది జగన్ కట్టించిన ఇల్లు గైస్. గెస్ట్ హౌస్ కట్టించారు కదా, రుషికొండ కొట్టేసి గెస్ట్ హౌస్ కట్టించారు కదా, అదే గైస్ ఇది. ఇదంతా గ్రీన్ కలర్ పెయింట్ వేసారు కానీ పోయింది గైస్ అది. దిస్ ఇస్ ద గెస్ట్ హౌస్. దర్శనం అయిపోయింది గైస్. ఇప్పుడు ప్రసాదం కూడా తిన్నాము. చాలా బాగుంది. గుడి అయితే మాత్రం చాలా బాగుంది. జస్ట్ ఒక నిమిషం కూర్చుందాం గైస్ గుడిలో. చాలా పీస్ఫుల్గా అయింది గైస్. దర్శనం అంతా చాలా బాగుంది. ప్రసాదం కూడా తినేసాం గైస్. లక్ష్మీదేవి గుడి అంట గైస్. వెంకటేశ్వర స్వామి గుడి నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు కనిపించింది. చాలా బాగుంటుందని మా పిన్ అన్నది. మరి చూడాలి గైస్. దిస్ ఇస్ ద ఎంట్రన్స్. తీసిందో లేదో తెలీదు, చూద్దాం. గుడి క్లోజ్ చేస్తారు గైస్. బ్యాడ్ లక్. గైస్ ఈ డీటెయిలింగ్ చూడండి. ఈ ఉడత కూడా ఎంత బాగా వేసారో చూడండి. ఎవ్రీథింగ్ ఇస్ చాలా బాగుంది గైస్. అన్నీ ఉన్నాయి. క్యామెల్స్ అన్నీ రాతి మీద చెక్కినవే. ఎంత బాగున్నాయో అక్కడ.
చూసినట్టుగా గుడి క్లోజ్లో ఉంది గైస్. కానీ గుడి అయితే మాత్రం చాలా బాగుంది అంబియన్స్ అంతా. కానీ అన్ఫార్చునేట్లీ గుడి క్లోజ్లో ఉంది. మేము వచ్చిందే టైం లేట్ అయిపోయింది గైస్. 11:30 అయింది. ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది. సో దానివల్ల ఏమైనా క్లోజ్లో ఉంటుంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ట్రై చేయాలి గైస్. ఇక్కడ ఇంటికి రిటర్న్ అవుతున్నప్పుడు అక్కడ ఒక జ్యూస్ షాప్ ఉంటే అక్కడ ఆగాం గైస్. ఎండ చాలా ఎక్కువ ఉంది గైస్ ఆ రోజు. దర్శనం కంప్లీట్ అయిపోయింది గైస్. ఒక గుడికి అయితే వెళ్ళాము, ఇంకొక గుడి మాత్రం క్లోజ్ చేస్తుంది గైస్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎప్పుడైనా ట్రై చేయాలి. ఇప్పుడే ఇంటికి వచ్చాము గైస్. పార్కింగ్ చేసి ఇంటి వరకు నడుస్తున్నాము. ఆ గ్రౌండ్లో పార్కింగ్ చేసాము. ఇప్పుడు నడుస్తున్నాం ఇంటికి. ఈవినింగ్ మనం గోయాస్కి వెళ్తున్నాం గైస్ జ్యువెలరీ తీసుకోవడానికి. ఐ బ్లాగ్ ఎవ్రీథింగ్. కానీ గోయాస్లో బ్లాగింగ్ అలౌ చేయరు అనుకుంటా. ఐ మీన్ ఫొటోస్ అండ్ వీడియోస్ అలౌ చేయరు అనుకుంటా. చూడాలి. లేకపోతే నేను అక్కడ తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చాకైనా మీకు హాల్ చూపిస్తాను గైస్. సీ యు ఇన్ ద ఈవినింగ్. బై. ఇప్పుడు మనం గోయాస్ సిల్వర్ జ్యువెలరీకి వెళ్తున్నాం గైస్. ఎంతవరకు వీడియో ఎలా చేస్తారో తెలీదు. గోయాస్ లోపల అయితే అస్సలు ఫొటోస్ అండ్ వీడియోస్ ఎలా చేయలేదు గైస్. నేనే ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ తీసాను గైస్. నేను ఏం తీసుకున్నానో లాస్ట్ లో పిక్చర్ యాడ్ చేస్తాను గైస్. నేను తీసిన వీడియో ఎక్కడో మిస్ అయింది గైస్. దాని మీద షాపింగ్ గైస్. ఇంటికి వచ్చాక చూపిస్తాను ఏమేమి తీసుకున్నాను. ఐ గాట్ 2 డైమండ్ సెట్స్ గైస్. గైస్ లోపల నేను వీడియో తీద్దాం అనుకున్నాను కానీ వీడియోస్ ఫొటోస్ నాట్ అలౌడ్ అంట గైస్. అస్సలు ఒప్పుకోలేదు. నేను ఎంత రిక్వెస్ట్ చేసినా ఒప్పుకోలేదు. ఓన్లీ వీడియో కాల్ అవైలబుల్ అన్నారు. ఇంటికి వెళ్ళాక నేను మీకు కాల్ వీడియో చూపిస్తాను గైస్. అండ్ దీస్ ఆర్ ద 2 sets I got from గోయాస్ గైస్. నేను ఇంటికి వచ్చాక వీడియో తీసాను కానీ ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయింది గైస్. అందుకని క్లిప్ యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ పానీపూరి తిన్నాం గైస్. అక్కడే గోయాస్ ఆపోజిట్ లో ఉంది గైస్ పానీపూరి. అది తినేసి జిఆర్టీకి అయితే వెళ్ళాం మేము పట్టీలు తీసుకోవడానికి. ఈ స్టోర్ లో అయితే చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంది. అక్కడ ఈ 2 పట్టీల్లో ఏం తీసుకోవాలా అని చెప్పి కన్ఫ్యూజన్ లో ఉన్నాము. లాస్ట్ కి ఇదైతే ఫైనల్ చేసాము. ఇట్స్ ది నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ గైస్. మేము కాకినాడకి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. కరెక్ట్ గా ఆఫ్టర్నూన్ 3 o'clock అయితే స్టార్ట్ అయ్యాము. ఈవినింగ్ ఒక ఫంక్షన్ ఉంది, అది అటెండ్ అవ్వడానికి మేము త్వరగా స్టార్ట్ అయ్యాం గైస్. మా తాతగారు రైడ్కి సిద్ధం గైస్. ఆయన మద్దిలపాలెం వరకు, మేము కాకినాడ వరకు. పిఎన్ కోసం ఆగాం గైస్. ఎండ అయితే చాలా ఇంకొక ఏమంటుంది గైస్. మా అమ్మకు నాకు లేదు. మమ్మీ చూడు చాలా ఎక్కువ ఎండ ఉంది గైస్. నేను కరెక్ట్గా మధ్యాహ్నం 3 అయింది. ఇప్పుడు 3కి బయలుదేరాం గైస్. సో మచ్ అండి. చెల్లదేంటి చెప్పే అదేంటో. ఆ కారు ఎవరిది? క్రిస్టఫర్ ఎవడం? క్రిస్టఫర్ కార్ అంట కదా. ఇది క్రిస్టఫర్ కార్ ఎలా ఉంటుంది కదా. క్రిస్టఫర్ కార్ అది క్రిస్టఫర్ కార్. క్రిస్టఫర్ ది స్లైడింగ్ డోర్స్ ఉంటాయి. కలర్ అదా కాదా?
కరెక్ట్ గా అన్నవరం దగ్గరికి వచ్చేటంకి సన్సెట్ అయితే చాలా బాగుంది గైస్. అక్కడైతే కొంచెం క్లౌడీగా ఉంది, చాలా బాగుంది క్లైమేట్ అయితే కూల్ గా. ఇప్పుడే ఎవరు వెళ్ళిపోయారు? మళ్ళీ చెప్పు. క్రిస్టఫర్ ఎవరు? మనీ అల్లన్నయ్య. క్రిస్టఫర్ ఏ మాదిగా మాటగానే అందులో యాక్టింగ్ బాగా చేశాడు. ఫస్ట్ చెప్పు ఎవరు వెళ్ళిపోయారు? క్రిస్టఫర్ నీ ఫ్రెండ్? కొంచెం అమ్మా నీ క్రిస్టఫర్ తెలుసా? ఎందుకు తెలీదమ్మా? చెల్లి ఫ్రెండ్ తెలియాలి కదా. క్రిస్టఫర్ కి షై ఎక్కువ. చూసారు కదా గైస్, ఈవినింగ్ అయితే కార్లో అంత ఫన్ చేసింది మా చెల్లి అయితే. అండ్ నెక్స్ట్ నైట్ అయిపోయింది గైస్. మేము కాకినాడ రీచ్ అయ్యే టైంకి ఇట్స్ ఆల్మోస్ట్ 6:30 ఆ టైం అయింది. మేమైతే పాటలు పెట్టుకొని జర్నీ అంతా తెలియకుండా వచ్చేసాం గైస్. సగం సేపు నేను డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసాము. ఎందుకంటే ఈవినింగ్ ఫంక్షన్ అటెండ్ అవ్వాలి కాబట్టి, లేకపోతే నేను అసలు డ్రైవ్ చేయను, మనీయే డ్రైవ్ చేస్తాడు. ఫంక్షన్ అటెండ్ అవ్వాలి, ఎవరు టైర్డ్ అయిపోకూడదు అనుకున్నాం కాబట్టి డ్రైవింగ్ అలా షేర్ చేసుకున్నాం గైస్. లేకపోతే నేను అసలు డ్రైవ్ చేయను గైస్, ఎందుకంటే పేర్లు పెడతారు గైస్ మా ఇంట్లో వాళ్ళందరూ నా డ్రైవింగ్. పీడలకు 80 క్రాస్ చేయకు, పక్కన లారీ వస్తుంది చూసుకో అని చెప్తారు గైస్ వెనకాల నుంచి. అందుకే నేను అసలు డ్రైవ్ చేయను. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ఫంక్షన్ వీడియో నెక్స్ట్ వ్లాగ్ లో పెడతాను. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్ గైస్.